మిమ్మల్ని ఎక్కువగా సంతోషపెట్టేదేమిటి? మీ జీవితంలో వేటిని వెతుకుతున్నారు? మీరు పొందుకున్న వాటిలో ఎక్కువ కాలం మిమ్మల్ని ఆనందకరమైన వ్యక్తిగా మార్చే ఒక ప్రధానమైన విషయమేమిటి? ఈ భూమి మీద ఊపిరి ఉన్న ప్రతి మనిషి ఆనందం యొక్క మూలాన్ని వెతుకుతున్నాడు. బైబిల్ అంతటిలో కూడా ఈ వెతుకులాటను చూడగలం. బైబిల్ ఈ అన్వేషణకు జవాబు కూడా ఇస్తుంది. ఇది ఎలాగో చూడటానికి పాస్టర్ జాన్ గారు బైబిల్లోని కొన్ని కీలకమైన వచనాలను ప్రత్యేకించి 4 వచనాలను ఇప్పటి వరకు ఈ పాడ్కాస్ట్లో దాదాపు 50 సార్లు పదే పదే ప్రస్తావించారు. ప్రతి ఒక్క వచనం లోతుగా ధ్యానించదగినది, ఒక జర్నల్లో రాయదగినది మరియు కంటత చేసేంత విలువైనది. అవి 40వ కీర్తన 16, 70వ కీర్తన 4, రోమా 5:11, 1 పేతురు 3:18. ప్రతి ఒక్క వచనం సువార్త బహుమానం దేవుడే అని వేరువేరు విధానాల్లో తెలియజేస్తుంది. పాస్టర్ జాన్ గారు 2017లో రికార్డ్ చేసిన చిన్న వీడియోలో ఈ 2 వచనాలు చూడగలం. ఇటీవలే ఆ ఆడియో నాకు దొరికింది మరియు పాస్టర్ జాన్ గారు చెప్పిన ఆ విషయాలు మీకోసం ఇక్కడ పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడు పాస్టర్ జాన్ గారు మాట్లాడుతారు. మీ ఆనందానికి లోతైన మూల కారణం ఏంటి? దేవుడు మీకు ఏమైనా ఇస్తాడనేది మీ ఆనందానికి కారణమా? లేదా దేవుడు మీకేమై ఉన్నాడో అనేది మీ ఆనందానికి కారణమా? యేసు ప్రభువు నా కొరకు ఎందుకు చనిపోయారు మరియు ఎందుకు తిరిగి లేచారు అని నిన్ను నీవు అడగడం వల్ల ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నిస్సందేహంగా నా పాపాలను క్షమించడానికి, దేవుని ఉగ్రతను తీసివేయడానికి, నరకం నుండి నాకు విడుదలనివ్వడానికి, నాకు తన నీతిని దయచేయడానికి, నేను పరలోకానికి వెళ్ళడానికి, నా దేహం మరణం నుండి తిరిగి లేపబడడానికి, నేను కొత్త ఆకాశం కొత్త భూమిలోకి ప్రవేశించడానికి మరియు ఒకరోజు ప్రతి బాష్ప బిందువును నా నుండి తుడిచివేయడానికి యేసు ప్రభువు నా కొరకు మరణించాడు అనే మహిమకరమైన జవాబులు ఉన్నాయి. ఇటువంటి జవాబులు సరైనవే మరియు ఇవి మహిమకరమైన సత్యాలే. వీటిలో మనం ఆనందించాలి కూడా. కానీ ఆయన చనిపోవడానికి గల అంతిమ కారణం వీటిలో ఏదీ కాదు. 1 పేతురు 3:18 వచనంలో క్రీస్తు మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు పాపము విషయములో ఒక్కసారే శ్రమపడెను అని రాయబడింది. ఆయన మనల్ని దేవుని యొద్దకు తేవడానికి మరణించాడు. ఎందుకంటే కీర్తనలు 16:11 వచనంలో దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని మనం చదువుతాం. రక్షణ, విమోచనకు సంబంధించిన ఇతర కార్యాలన్నీ దేవునితో మనం సహవాసం కలిగి ఉండడానికి సాధనాలుగా పనిచేస్తాయి. కీర్తన 40:16లో నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యం చెప్పుకొందురుగాక అని ఉంది. నీ రక్షణ ప్రేమించువారు నీ రక్షణ గొప్పదని చెప్పుకుందురుగాక అని లేదు, కాని యెహోవా మహిమపరచబడునుగాక అని అక్కడ రాయబడింది. నిస్సందేహంగా మన రక్షణ గొప్పదే మరియు మనం దానిని గొప్పగానే ప్రేమించాలి. కానీ ప్రాముఖ్యంగా మనం రక్షించబడడానికి మరియు దేవుని బహుమతులన్నీ మన యొద్దకు రావడానికి గల కారణమేంటంటే మనం దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుణ్ణి ప్రేమించాలని, దేవుణ్ణి ప్రశస్తమైన నిధిగా ఎంచాలని మరియు దేవునిలో సంతృప్తి చెందాలని. కాబట్టి నా ఆనందానికి లోతైన మూల కారణం ఏమిటి అనే ప్రశ్నకు వాక్యానుసారమైన జవాబు ఆయన బహుమానాలు కావు, ఆయనే. ఆయన బహుమానాల ద్వారా ఆయనను తెలుసుకొనుట మరియు ఆయనలో నిత్యం ఆనందించడమే నా ఆనందానికి మూల కారణమై ఉన్నది.